నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ని. విధాత హాస్పిటల్ విజయవాడ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ, లాప్రోస్కోపీ సర్జరీ మరియు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్స్ విధాత హాస్పిటల్లో రన్ చేస్తున్నాను. ఈరోజు మనకి ముఖ్యంగా చెప్పుకోవడానికి ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. మన స్కాన్స్ లో కానీ పేషెంట్ చాలా మంది వస్తూ ఉంటారు, సార్ ఫ్యాటీ లివర్ ఉంది, నాకు ఏం ప్రాబ్లం అవుతుంది అని. సో ఫ్యాటీ లివర్ అనేది సిగ్నిఫికెంట్ గా ఇన్సిడెంట్స్ బాగా పెరుగుతూ ఉందండి. అదే విధంగా లివర్ డ్యామేజ్ అయ్యి, పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యి, లేకపోతే లివర్ క్యాన్సర్ రావడము, లివర్ మార్పులు అనేటివి ఫ్యూచర్ లో మన కొన్ని స్టడీస్ ప్రకారం 2050 సంవత్సరానికి ఈ ఫ్యాటీ లివర్ అనేది ప్రధానమైన కారణం అయ్యే అవకాశం కూడా ఉందని మనకి స్టడీస్ చెప్తున్నాయి. సో అందువల్ల ఈ ఫ్యాటీ లివర్ గురించి మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంది? ఫ్యాటీ లివర్ అంటే లివర్ కొవ్వు సంబంధించిన మెటబాలిజం ప్రక్రియలో చాలా మెయిన్ రోల్ పోషిస్తుంది. సో అదే విధంగా లివర్ కణాల్లో ఫ్యాట్ డిపాజిట్, అంటే మామూలుగా కూడా ఫ్యాట్ అనేది లివర్ కణాల్లో ఉంటుంది, కాకపోతే 5% కానీ అంతకంటే ఎక్కువ అయితే సో దాన్ని ఫ్యాటీ లివర్ అంటాము. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది మనకి ఎక్కువగా మనకి ఆల్కహాలిక్స్ లో చూస్తాము, నాన్ ఆల్కహాలిక్స్ లో కూడా చూస్తాం. ఇది 2 రకాలు ఫ్యాటీ లివర్. ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎవరిలో వస్తుంది, సో ఎందువల్ల వస్తుంది అనేది మనం ముందుగా చెప్పుకుందాం. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాలిజం అలవాటు లేకుండా ఫ్యాటీ లివర్ రావడాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇది మనం రెగ్యులర్ గా ఒబేసిటీ ఉండే వాళ్ళల్లో, అదే విధంగా ఒబేసిటీ ఉండి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే మనకి కొలెస్ట్రాల్ జెనెటికల్ గా అయితే, సో హైపర్ లిపిడిమియాస్ లో, సో అదే విధంగా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ హైపర్ టెన్షన్, సో వీళ్ళల్లో మనకి ఎక్కువ చూస్తుంటాము. దీన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ పేషెంట్స్ లో మోర్ దాన్ 80% లో మనకి ఫ్యాటీ లివర్ చూస్తూ ఉంటాము. అదే విధంగా అందరూ ఒబేసిటీ ఉండే వాళ్ళలోనే ఉండదు, మామూలు వెయిట్ ఉండే వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. సో ఎక్కువగా మనకి హైపర్ లిపిడిమియాస్ కొంతమందికి జెనెటికల్ గా ఉండొచ్చు. సో తర్వాత వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లను బట్టి కూడా ఈ ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఇప్పుడు అంతా వెస్టర్నైజ్ అయిపోయింది మనకి ఈ ఫుడ్. సో హెల్తీ ఫుడ్ తీసుకునేది తగ్గిపోయింది. సో అందువల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ రావడానికి, ఇన్సిడెన్స్ పెరగడానికి మూల కారణం అయింది. సో అదే విధంగా మనకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఆల్కహాల్ మెటబాలిజంలో మనకి లివర్ అనేది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఈ ఆల్కహాల్ మనకి లివర్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు ఈ ఫ్యాటీ లివర్ రావడం, అదే విధంగా తర్వాత స్టేజ్ కి ప్రోగ్రెస్ కావడం జరుగుతుంది. యూజువల్ గా మనకి మేల్ ఫిమేల్ లో ఇద్దరిలో వస్తుంది. వెస్టర్న్ కంట్రీస్ లో మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం ఈ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. సో ఎంత ఆల్కహాల్ తీసుకుంటే మనకి ఫ్యాటీ లివర్ కానీ ఈ లివర్ డ్యామేజ్ జరగవచ్చు అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. మనకి స్టడీస్ ప్రకారం ఏంటంటే మగవాళ్ళలో అయితే 60 grams పర్ డే కానీ అంతకంటే రెగ్యులర్ గా తీసుకున్నా, అదే విధంగా ఆడవాళ్ళలో అయితే మనకి 20 grams, అంటే తక్కువ ఆల్కహాల్ మోతాదు తీసుకున్నా కూడా లేడీస్ లో ఈ ఫ్యాటీ లివర్ కానీ తర్వాత ఫర్దర్ గా లివర్ డ్యామేజ్ అయ్యేది కానీ జరగచ్చు. సో ఆవరేజ్ గా 40 to 60 grams రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళల్లో ఈ ఫ్యాటీ లివర్, దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నాము.